హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రత్న నా యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తవారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉదయం లేవగానే నేనైతే ముందు గేటుకు తాళం తీసేసి ఇంకా వాటర్ అదంతా బకెట్‌లోకి పట్టేసుకొని వాకిలి ఇంటి ముందంతా ఊడ్చేసుకొని ఇక ఈ మెట్లు ఇవంతా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత లోపల ఇంక ఇదంతా కడిగేసుకున్న తర్వాత ఇంట్లోకెళ్ళి ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా పిల్లలకైతే టిఫిన్ స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా! వాళ్ళకి తొందరగా టిఫిన్ చేసేసి వాళ్ళు 7:30 కల్లా వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అసలైన పెద్ద పెద్ద పనులు ఉంటాయండి. ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత పక్క బట్టలు మడతేసుకొని, ఇల్లు ఊడ్చుకొని, ఇల్లు తుడుచుకొని, బట్టలు తడిపెట్టుకొని ఇవన్నీ ఉంటాయండి. మళ్ళీ వాళ్ళు 1:30కి అలా వచ్చే టైం కల్లా మళ్ళీ వాళ్ళకి వంట అంతా రెడీ చేసి ఉంచాలి. ఇంక ఈరోజు పిల్లలకి టిఫిన్‌కి నేను గారెలు చేశానండి. ఎందుకంటే గారెలు అంటే మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట. అందుకే గారెలు అయితే ఇష్టంగా తింటారని చెప్పేసి నేనైతే గారెలు చేస్తున్నా. కాకపోతే మా పిల్లలు ఈరోజు కొంచెం లేట్‌గా లేసారు. తినడానికి టైం ఉండదని చెప్పేసి ఇంకా వాళ్ళకి పాలు ఒకటి కలిపిచ్చేసి ఇంకా ఈ గారెలు అయితే బాక్సుల్లో కట్టేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కదా! ఆ బ్రేక్‌లో అయితే ఇది తినేస్తారనమాట. ఇంకా వాళ్ళని పంపించిన కొద్దిసేపటికి ఇంక నేనైతే ములక్కాయ టమాటా చేశానండి. తర్వాత దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాననమాట. ఇంకా దొండకాయ ఫ్రైలో వీళ్ళకి కొంచెం ఎగ్ ఉంటే తింటారండి. ఇంకా మిగతా వాళ్ళేమో ఆమ్లెట్ వేసుకొని తింటారనమాట. ఇంక ఈ 2 కూరలే కాదండి. ఇంకా మా వారు వచ్చేటప్పుడు సాంబార్ కూడా తీసుకొస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి 4, 5 కూరలు అట్లా కంటికి కనిపించాలండి. అప్పుడు వాళ్ళకి కడుపు నిండినట్టు ఉంటదనమాట. అందుకనే మా వారు వస్తూ ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు సాంబార్ కూడా సాంబారు, బాదం పాలు ఇవన్నీ తీసుకొనొస్తారండి. ఇంతకుముందు అయితే థమ్స్ అప్‌లు బాగా తాగేవాళ్ళనమాట పిల్లలు, చిన్న పిల్లలప్పుడు. ఇంక ఇప్పుడైతే వాళ్ళకి పెద్దోళ్ళు అయ్యారు కదా! వాళ్ళకి తెలిసిపోతుందనమాట. ఇంకా థమ్స్ అప్‌లు అవన్నీ తాగకూడదని. ఇంకా అందుకని వాళ్ళు అడగట్లేదు. మా వారు కూడా తీసుకొని రావట్లేదనమాట. ఇంకా చిన్నప్పుడైతే హెల్తీ ఫుడ్ కాకుండా ఇక వాళ్ళు నచ్చినవి తింటా ఉండేవాళ్ళండి. ఇప్పుడైతే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా! ఇంకో హెల్తీ ఫుడ్ తింటున్నారనమాట పిల్లలు. బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేవారండి మా వారు. అయితే పిల్లలు తినకపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళంతరికి వాళ్ళే అడుగుతున్నారు. అవి తీసుకొని రా డాడీ. చిన్నప్పుడు మేము బలవంతంగా పెడితే వాళ్ళు గోడలంబటి అటు ఇటు పక్కలంబటి ఊసేవాళ్ళు అనమాట తినకుండా. ఇప్పుడు తెలుస్తుంది వాటి వల్ల ఎంత ఉపయోగం ఉందో అనేది. నా ఛానల్లో అయితే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలనేది కూడా ఉందండి. ఒకసారి చూడండి. ఇవి అయితే మా ఇంట్లో డాగ్స్ అనమాట. 2 ఉంటాయి. నాకు డాగ్ ఛానల్ కూడా ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లోని మీకు లింక్ ఇస్తాను చూడండి. ఇంకా బట్టల పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత షింక్లో చాలా గిన్నెలు ఉన్నాయని చెప్పేసి ఈ గిన్నెలని శుభ్రంగా కడుక్కున్న తర్వాతకి ఇంకా వంటగది అంతా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని నేనైతే వంటగదిలో నాకు గిన్నెలు ఉంటే చాలా తలకాయ నొప్పి వస్తుందండి. ఇంకా శుభ్రంగా ఈ గిన్నెలని కడుక్కున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం కాఫీ పెట్టుకొని తాగి ఇంకా కొంచెం రిలాక్స్ అవుతానండి. ఇంకా నా ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి చూడండి. షార్ట్స్ కూడా చూడండి మీరు. కొన్ని స్టోరీలు కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.